ప్రిలిమ్స్‌కి కావాల్సింది వెరీ స్ట్రాంగ్ మైండ్ సెట్ అండి. ఎవ్రీబడీ నోస్ దట్ ర్యాంకర్స్ కూడా ఎళ్లి నెక్స్ట్ ప్రిలిమ్స్ పోతారనమాట. ప్రిలిమ్స్ ఈజ్ ఎ గ్యాంబ్లింగ్. ఎవరిదైనా అయితది, ఎవరిదైనా ఆగిపోవచ్చు. ఎవరిది అయితదే, ఎవరిది ఆగిపోతదంటే దోస్ హూ హావ్ స్ట్రాంగ్ మైండ్ సెట్ వాళ్ళది ఆగదనమాట. ఎలాంటి స్ట్రాంగ్ మైండ్ సెట్ అంటే మనం, మనం ఎంత చదివినా సరే అక్కడికెళ్ళేసరికి 30 క్వెషన్స్ కన్నా ఎక్కువుండవు. డైరెక్ట్‌గా మనకు తెలిసిన క్వెషన్స్ మాక్సిమం. సో, మనం మిగిలిన క్వెషన్స్ అన్నీ కూడా మన స్కిల్స్, మన ఇన్‌స్టింక్ట్స్ ఓకే. మన ఇన్‌స్టింక్ట్స్, మన ఇంట్యూషన్స్, మన కామన్ సెన్స్, లాజిక్స్ గట్టా వాడి మనం సాల్వ్ చేయాల్సొస్తది. సో, ఇవన్నీ అప్లై చేయాలంటే మనకు కావాల్సింది ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ అనమాట. భయపడకూడదు. ఎగ్జామ్‌లో 9:30 నుంచి 12:30 వరకు అస్సలెక్కడ గివ్ అప్ చేయకూడదు. మనం ఫస్ట్ ఒక క్వెషన్ చూస్తాం. అది రాదు. కొంచెం పానిక్ స్టార్ట్ అయితది. రెండో క్వెషన్ చూస్తారు. అస్సలు రాదు. ఇంకొంచెం పెరిగితది. మూడో క్వెషన్ చూస్తారు. ఆ ముందు వాటిల వల్ల పానిక్ వల్ల ఇది అసలకే రాదు. ఫోర్త్ క్వెషన్ తర్వాత ఇంక లైట్‌లే లెట్స్ ఏదో ఒకటి చేద్దాం, వదిలేద్దాం అన్నట్టు వదిలేస్తారు. మోస్ట్ పీపుల్ ఇదే చేస్తారనమాట. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే 2 అవర్స్ గేమ్ అది. ఓకే. మీరు 12:30 వరకు అక్కడి నుంచి లేచేదే లేదు. మీరు ప్రతి క్వెషన్ ఒక ఆపర్చునిటీ అనమాట అక్కడ. ఓకేనా? ఎంత రిస్క్ అంటే అంత రిస్క్ అంటే లైక్ రిస్క్ టేకింగ్ బిహేవియర్ అనేది మనకు బాగా అలవాటు ఉండాలన్నమాట యూపీఎస్సీలో. ప్రెజెంట్ అయితే ఇంకా ర్యాండమైజేషన్ పెరిగిపోయింది యూపీఎస్సీ పేపర్‌లో. వి షుడ్ మార్క్ అట్‌లీస్ట్ 90 క్వెషన్స్ అటు ఇటుగా మినిమమ్. ఎందుకంటే కాంపిటీషన్ నెక్ టు నెక్ పెరుగుతూ ఉంది. సో, బట్ అట్ ద సేమ్ టైమ్ మనకి సొల్యూషన్స్ కూడా అట్లనే ఉన్నాయి. అంటే లైక్ నౌ మనకు చాలా ఈజీగా మనం కొంచెం ఫైండ్ చేయగలిగే ప్యాటర్న్స్ ఉన్నాయి. కొంచెం కరెక్ట్ వేలో పర్స్యూ చేస్తే మనం చాలా క్వెషన్స్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతున్నారు కూడా ఇప్పుడు అందరూ కూడా. ఓకే. సో, ఆ స్ట్రాంగ్ మైండ్ సెట్ అనేది అందరికీ ఉండాలి. 4 స్కిల్ ఆఫ్ సాల్వింగ్ ద పేపర్. మీరెప్పుడూ గూడా ప్రిలిమ్స్ పేపర్‌ని చూసేటప్పుడు ఇప్పుడు మాక్ టెస్ట్‌లో గాని, అక్కడ గాని మీరెప్పుడు గూడా పేపర్‌ని అటువైపు అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్వెషన్ పేపర్. మీరు ఈ క్వెషన్ పేపర్‌ని ఇటు నుంచి ఇటు చూడొద్దు. ఇటు నుంచి ఇటు చూడడం అంటే యెస్ నేను లక్ష్మీకాంత్ బుక్ చదివేసా, లేదంటే ఇది చదివా, అది చదివా మన రాము సారు, ఉదయ్ సారు ఇవి చెప్పారు. సో, మనం ఇటు నుంచి అటు చూసారనుకో పేపర్‌ని అక్కడ క్వెషను ఇక్కడెక్కడ కవర్ కాదనమాట. ఇప్పుడు కవర్ కాలేదు కదా క్వెషను. అరే! ఇది చదివానా లేదా? ఆ బుక్‌లో ఉందా లేదా? అరే! ఇది నేను ఈ కాన్సెప్ట్ వదిలేసాను. ఈ చాప్టర్ వదిలేసాను. సో, ఇమ్మీడియేట్‌గా మీరు డిసప్పాయింట్ అయిపోతారు. ఎప్పుడు ఇటు నుంచి అటెళ్ళినప్పుడు. ఇటు నుంచి ఎళ్ళినప్పుడు ఏముంది మీ దగ్గర సోర్సు? ఓన్లీ మీ ప్రిపరేషన్ తప్ప ఏం లేదనమాట. మీ దగ్గర ఉన్న ఒకే ఒక్క వెపన్ టు సాల్వ్ ద క్వెషన్. యూ జస్ట్ రిలయింగ్ ఆన్ యువర్ ప్రిపరేషన్.